तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. మానవునికి ప్రపంచంలో జీవించడానికి అనేక విధాల సంపద అవసరం. సంపదలు అనేక రకాలు ఉంటాయి. ఒకటి ధనము, ఒకటి అధికారము, ఒకటి శరీరము, ఒకటి విద్య, ఒకటి బుద్ధి, ఒకటి సదాచారము, సచ్చరిత్రత. ఇవన్నీ బలాలు. ఏ బలం అవసరం అనుకుంటే దాని కొరకు ప్రయత్నించాలి. ధనము అనే బలం ఉంటే అన్ని వస్తువులు మనకు దొరకవు. ధనంతోనే ధనం వల్ల కలిగే వస్తువులే దొరుకుతాయి. అన్ని వస్తువులు మీకు ఆకలి అయితే లేదనుకోండి, రూపాయలు పెట్టి ఆకలి దొరుకుతుంది ఎక్కడైనా? నిద్ర వస్తలేదు అనుకోండి, రూపాయలు పెడితే నిద్ర వస్తాయి ఎక్కడైనా? అయితే అన్ని వస్తువులు ధనంతో కొనడానికి వీలుండదు. ధనం విలువ ధనానికే, విద్య విలువ విద్యకే, బుద్ధి విలువ బుద్ధికే, సదాచారం విలువ సదాచారికే, ప్రతిదాని విలువ విలువ. అయితే అన్ని సంపదల కంటే ఆత్మజ్ఞాన సంపద చాలా పెద్దది. అర్థమైందా? ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం రెండు ఉంటాయి దాంట్లో. అది లభించిందంటే మిగతా సంపదలు లభిస్తాయి. మనము శరీరాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలనుకుంటే మనకు ఆత్మబలం అవసరం. భగవంతుని ఆజ్ఞను పాటించడం తెలుసుకున్న వ్యక్తి అన్ని విధాల ఉన్నతిని సాధిస్తారు. భగవంతుని ఆజ్ఞ ద్వారానే మనుషులు మంచిని అనుసరిస్తారు, బుద్ధిని సంపాదిస్తారు, సమ్మానాన్ని సంపాదిస్తారు, గౌరవాన్ని సంపాదిస్తారు. ఒకవేళ భగవంతుని ఆజ్ఞను మనం పాటించకపోతే మనం ధనం సంపాదించగలుగుతాము, కానీ సుఖము శాంతి మాత్రం లభించదు. అర్థమైనా? అయితే మొట్టమొదటి మనం ఏం చేయడం అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దాంతో ఏమైందంటే మనం భగవంతుని ఉపాసన ప్రారంభం చేస్తాం. ఎట్లా? మనం ప్రయత్నం చేస్తాము, ఆరోగ్యం సరిగా ఉండదు. ఎందుకుండదు? మనం ఆరోగ్య సూత్రాలు పొరపాటు. అప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ భగవంతుడు ప్రార్థిస్తాం. భగవంతుడా, నువ్వు మాకు శక్తిని, మాకు బలాన్ని, మాకు జ్ఞానాన్ని, మాకు విద్యనివ్వు. మాలో అజ్ఞానము, మాలో మూర్ఖత్వము నిండి ఉన్నది. నీ జ్ఞానం లేకుండా మేము జీవితంలో బలవంతులం కాలేమని భగవంతుడు ప్రార్థిస్తాను నియమపూర్వకంగా. ఏ వ్యక్తి అయితే భగవంతుని ఉపాసిస్తాడో ఆ వ్యక్తి బలవంతుడైతాడు. భగవంతుని ఉపాసన లేకుండా బలాన్ని సంపాదించడం సాధ్యం కాదు. చాలా మంది అనవచ్చు, మరి భగవంతుని నమ్మని వాళ్ళు కూడా పెద్ద పెద్ద పైలవాళ్ళు అయింది కదా అని నిజంగా. కానీ భగవంతుని నమ్ముతున్నామని చెప్పకపోయినా భగవంతుని నియమాలు పాటిస్తే భగవంతుని ఆజ్ఞలు పాటించినట్టు. అయితే నేను వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని సరిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక ఉదాహరణ చెప్పినాను. కోడి రామూర్తి అని ఈత తప్పులు జరుగుతారు. ఆయన ఆరోగ్యము చిన్నప్పుడు గమ్రోగమే. ఇప్పుడు మన శివానందుకున్నాడు కదా అట్లా. అయితే నేను చెప్పిన కదా, ఏదో పడి ఉంటుంటాను. తల్లి ఏమంటే నువ్వు వ్యాయామశాలకు పోయి వ్యాయామం చేయమని చెప్పింది. ఒకటే మాట. నియమపూర్వకంగా వ్యాయామం చేసాను. ఏమైపోయింది? బలిష్ఠం. ఆయన 2 వాహనాలను కాదు, ఒక పొగమండిని ఆపేది. సరిగ్గా కూర్చోండి, మీరు కలుగుతూ ఉంటుంది. నువ్వు చూసినారా రామ్ ప్రసాద్ తీసుకున్న చిత్రం? వాళ్ళ చెల్లెలు మొన్న చనిపోయింది.
రామప్రసాద్ బిస్మిలు గుడికి పోయేవాడు, గంట కొట్టేవాడు ప్రతిదినం నియమం పూర్వకం. అక్కడ ఉండే పూజారి చెప్పిండు, రామప్రసాద్ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు సత్యార ప్రకాశం తీసుకొని చదువు, నీ జీవితం బాగుపడుతుందని చెప్పింది. ఎవరు? పూజారి, ఆ విగ్రహారాధన చేసే పూజారి. అయితే ఆయన సత్యార ప్రకాశం సంపాదించి చదవడం ప్రారంభం చేసినాడు. దాంట్లో బ్రహ్మచర్య నియమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను ఆయుర్వేద శాస్త్రాలు చదువుతా, తర్కశాస్త్రము, దర్శన శాస్త్రము, తత్వశాస్త్రము ఎన్నో విషయాలు చదువుతూ ఉంటాను. కానీ సత్యార్థ ప్రకాశములో బ్రహ్మచర్యం గురించి చెప్పిన సూత్రాలు ఎక్కడ కనిపించదు. సంక్షిప్తంగా మూడు. అర్థమైందా? కొన్ని ఏళ్ల తర్వాత నాకు అది ఎన్నోసార్లు చదివించడం కానీ కొన్ని ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా దృష్టిలో ఇక్కడనే అద్భుతంగా విద్య ఉన్నది, విజ్ఞానం ఉన్నది నేను అర్థం చేసుకున్నాను. అయితే అది ఏమిటంటే ఆయన చదవడం ప్రారంభం చేసి బ్రహ్మచర్య నియమాలను పాటించడం ప్రారంభం చేసినాడు. ఆయన ఏం చేసినాడంటే ఉప్పు తినడం ఆపేసినాడు. ఉప్పు తినడం ఆపేస్తే కారం తినడా? ఉప్పు లేదంటే కారం కూడా తీసుకోండి. ఉప్పు కారం లేని భోజనం. తర్వాత పండుకునేప్పుడు ఎట్లా ఒక చెద్దరు వేసుకుని ఇటువంటి వేసుకునేది, దాని మీద ఒక చెద్దరు వేసుకునేది, దీని మీద పండు. పెద్ద పెద్ద పరుపులు ఆయన వేసుకోలేదు. ఎంత ఎక్కువ పరుపులు వేసుకుంటే అంత నడుములో నొప్పి ప్రారంభమవుతుంది, నిద్ర సరిగా రాదు. అయితే నియమపూర్వకంగా ఆయన బ్రహ్మచర్యం పాటిస్తూ వ్యాయామం చేయడం ప్రారంభించారు. వ్యాయామం ఎంత నియమపూర్వకం చేసినట్టే కొన్ని ఏళ్ల వరకు వరుసగా వ్యాయామం చేసి ఆయన పెద్ద బలవంతుడు. 2 బియ్యం సంచులు, సంకలు ఎన్ని సంచులు అంటే ఎన్ని సేలు ఉంటాయి? అర్థమైందా? దాదాపు 92 కిలోలు. ఎన్ని? 92 కిలోలు. ఇట్లా ఒక్కొక్క సంచి ఇట్లా పెట్టుకొని మీదికి ఎక్కేవాడు. అర్థమైందా? నేనేం విన్నానంటే, ఏం చదివినానంటే బ్రహ్మచర్యాన్ని పాటించిన వాళ్ళు ఏనుగ తీసి వేయగలుగుతారు. బ్రహ్మచర్యాన్ని పాటించిన వాళ్ళు ఎట్లా ఉండదంటే, నేను భూమిని తీసుకుపోయి ఇక్కడ పెట్టాలనిపిస్తా. అంత బాగా అహం పృథివీ ఇహ నిదదాని ఇహ వేవ. అర్థమైందా? దాని అర్థం వేరే ఉంటుంది. అయితే ఆ విధంగా వ్యాయామం చేసేసి శరీరం బలిష్టమైపోయింది. ఆయన ఉప్పు మొత్తం వదిలేసేసి బ్రహ్మచర్య నియమాలు పాటించడం మంచి బలం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా రామ్మూర్తి, కోడి రామ్మూర్తి, ఆయన బలం. పొగబండిని ఆపేయండి, ఆపుతారా మీరు? అయితే ఇక్కడ పండుకొని ఛాతి మీద ఈయనగా నిలబెట్టుకునేవాడు. ఈయన కాలు పెట్టిందంటే బుక్కలు పర్రని లేదు. అటువంటి బలవంతులు మన దేశంలో చాలా మంది ఉండేది. వ్యాయామం చేసి ఆ విధంగా బలాన్ని సంపాదించారు. అర్థమైందా? ఏమిటి బ్రహ్మచర్య రహస్యం అంటే, అంటే చూడకండి మీరు, వీర్యము విచారాగ్నికి ఇంధనం లెక్క అని రాసింది ఒక మాట. ఏమని? ఇప్పుడు మీరు ఆమ్లం దీపాలు, నెయ్యి దీపాలు చూసినారా? ఇక్కడ కూడా మీరు దీపం ముట్టిస్తారు కదా, ఆ దీపం దీపం దాంట్లో దూది బత్తి పెట్టి నెయ్యి పోసి వెలిగిస్తారు. ఈ దీపము ఎంతవరకు ఉంటుందంటే ఇక్కడ నెయ్యి ఉండేంత వరకు ఉంటుంది. ఈ నెయ్యి పోతే దీపము అట్లనే మనం ఆలోచిస్తాం. మన ఆలోచనలు ఎంతవరకు నడుస్తాయంటే మన శరీరంలో వీర్యం ఎంతవరకు నడుస్తాయి. వీర్యం కాగానే ఆలోచిస్తాం. ఏం ఆలోచనలో అర్థమైందా? మీకు ఇప్పుడు అర్థం కాకపోతే కానీ వింటే ఈ విషయం మీ ఆత్మలో ఉంటుంది. పెద్దగా ఎంత మీకు అనిపిస్తుంది, దేహాన్ని మాటలు చిన్నప్పుడు వినిపిస్తుంది. వీర్యం అంటే మన శరీరంలో బ్రహ్మచర్యం రక్షిస్తే
అది మంచి మంచి భావాలను ఉత్పన్నం చేయడానికి, మంచి మంచి భావాలను పుష్టి చేయడానికి, బలిష్టం చేయడానికి, గట్టి చేయడానికి, దీపానికి నెయ్యి ఏ విధంగా పనిచేస్తే ఆ విధంగా వింటుందా శశాంక్? అయితే అది ఏం చేస్తుందంటే అనేక రకాలుగా పనిచేస్తుంది. నేను చెప్పినాను కదా ఆ శరీరంలో బ్రహ్మచర్యం, నేను చెప్పిన బ్రహ్మచర్యం చెప్పిన కదా, ఏమని చెప్పిన? మళ్ళీ ఎక్కడికి 40 సేర్ల భోజనం చేస్తే రక్తం, ఒక సేరు రక్తంలో 2 తులాల, ఒక్కసారి మనసులో అపవిత్ర భావాలు అవి ఫాట్ మనసు అంటే 40 కిలోల భోజనము 0. అర్థమైందా? అది శరీరం ఉంటే ఏం చేస్తుంది? శరీరం ఉంటే ఏం చేస్తుందంటే శరీరాన్ని కాంతిమయం చేస్తుంది. శరీరం ఉంటుంది కదా. నూనె పెట్టుకున్నారు ఎప్పుడైనా మీరు? దేని కూర పెట్టుకున్నారు? వ్యాయామం చేసిందా? కొత్తగా మీరు నూనె పెట్టుకుని వ్యాయామం చేస్తే ఆనందం నేర్పిస్తాను ఇవన్నీ. అయితే నూనె పెట్టుకున్నాక రంగుగా అయిపోతుంది. ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారి శరీరము నూనెగా నూనె పెట్టినట్టు అయిపోతుంది. అర్థమైందా? ఒక వానపరుషుడు దేవకరణి బ్రహ్మచర్యం వల్ల ఏం లాభాలు పోతే అవి రకరకాలుగా అనుభవం చేసిన వాళ్ళు చెప్పేవాడు. ఒక ఆయన వచ్చి ఏమనంటే, వానపరిస్థితి ఏ మధు, వానపరిస్థితి మీ పండ్లు చాలా తెల్లగా ఉన్నాయి, మీరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు అని అంది. దానికి ఏమేమి లక్షణాలు మనకు అర్థం కాదు. అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న వాళ్ళ పండ్లు పూత ఉంటుంది. మీరు పుల్లలు ఇట్లా చేస్తారా? పండ్ల పుల్లలు ఎంతసేపు గీస్తారు? నాగలు దుంతా ఉంటారు, ఇట్లా వేసుకొని నవ్వుతా 3 గంటలు నమ్ముతారు. మీద పూత పోయిందంటే 0 పండ్లు. నీళ్ళు తాగితే జయ్యమండి. భగవంతుడు ఆ పండ్లను తీసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంత పూత లేకపోవడం బేతారే ప్రయత్నం. అయితే ఇంకొక ఆయన వచ్చిండు, ఆయన చూసిండు వాళ్ళ పరిస్థితి, ఇంకా కండ్లలో నీళ్లున్నాయి, బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టున్నదే. అంటే కండ్లలో ఎప్పటికీ తడి ఉంటుంది, నీళ్ళ తడి లెక్క తడి ఉంటుంది. బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అట్లా ఉంటుంది, పాటించకపోతే అర్థమైందా? బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు 4-5 గంటలు హాయిగా చదువుతారు, రాస్తారు, వాళ్ళకి ఏం మళ్ళీ ఇస్తారా? ఇక బ్రహ్మచర్యం తర్వాత ఊరికే నిద్ర వస్తుంది. అర్థమైందా? బ్రహ్మచర్యాన్ని పాటించిన వారికి ఎండలు చలి ఏం పెద్దగా ప్రభావం చేయవు. అర్థమైందా? చాలా విషయాలున్నాయి, చాలా లాభాలున్నాయి. అయితే ఆ విధంగా ఆయన ఏమంటే మీ కళ్ళలో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి, మీరు బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. అర్థమైంది? అయితే ఈ విధంగా బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల చాలా లాభం. వాటిని అన్నిటిని చెప్పడం సాధ్యం కాదు. అయితే బ్రహ్మచర్యం కొరకు ఏం చేయాలంటే, ఇది వినవయా, ఏం చేయాలి? 2 పనులు చేయాలి. అవి ఋషిదేవని చెప్తుంది. ఈ బ్రహ్మచర్యం వల్ల కలిగే, వీర్యం వల్ల కలిగే లాభాలు, వీర్య నష్టం వల్ల కలిగే నష్టాలు బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు హల్వా అయిందా మధ్యాహ్నం? అనగానే ఎట్లా ఉరికింది? ఉరికింది బ్రహ్మ హల్వా ఉరికిందా? అక్కడ సింహాలు ఉన్నాయి, నల్ల నాగుంబాము ఉన్నది, తేళ్లున్నాయి, సంపేస్తాయి, కొడతాయి. 1 నిమిషంలో పోంగ సంపేస్తే పోతారా? హల్వా అన్న పోరు, కీరన్న పోరు. అర్థమైందా? అట్లా బ్రహ్మచర్యం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఉత్సాహపూర్వకంగా పాటిస్తారు. బ్రహ్మచర్య నాశనం వల్ల కలిగే నష్టాలను గురించి చెప్తే అప్పుడు అబ్బో అని. అర్థమైందా? మీరు వ్యాయామం చేస్తారా? మీరు అందరూ కొత్తగా
అయితే బ్రహ్మచర్యాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఏం చేస్తారంటే అప్పుడు భగవంతుడా నీ కృప లేకుండా మేము బ్రహ్మచర్యాన్ని పాటించలేము, నీ బలంతో మేము పాటిస్తాం. ఎట్లా? నేను చెప్పిన కదా, చిన్న పిల్లవాడు బయట పోతే వంచి కొడతాడు, వీని ముక్కు కొడతాడు అని కండీలు కొడతాడు, నోట్ల పని. అర్థమైందా? అక్కడ తల్లి ఉంటే అంతేనా? గురువులు ఉంటే మీరు, గురువు లేకపోతే చేస్తారని మీకు తెలుసు కదా, గురువులు కాదు కదా, లేకపోతే మీదే రాజ్యం కదా. అట్లా భగవంతుణ్ణి తన ఆత్మలో తెలిసిన వ్యక్తి ఎప్పటికీ భగవంతుని ఆజ్ఞకు విరుద్ధంగా చేయకూడదు. మనిషి భగవంతుని ఆజ్ఞకు విరుద్ధంగా భగవంతుని భక్తుంటే నియమపూర్వకంగా. మీరు పొద్దున్న లేకుంటే లేస్తారా? మీ గురువులు అడిగారు, లేస్తారా లేదా? నాకు తెలుసు మీరైతే లేస్తారు. అట్లా కొట్టాలి, ఇట్లా కూర్చొని పడుకున్నారు. అర్థమైందా? అయితే ఆ విధంగా మీరు భగవంతుని తెలుసుకున్నప్పుడు మీరు మేలుకరంగానే కూర్చుంటారు. బస్ భగవంతుడు నిమగ్నమైపోతారు. ఓం జపం చేస్తారు. ఓంని మీరు అర్థసహితంగా చెప్పిస్తారు. భగవంతుని దృష్టిలో ఉంచుకొని భగవంతుల్లో ఉన్నాను, భగవంతుడు నాలో ఉన్నాడనే స్థితి మీకు కనిపిస్తుంది. అప్పుడు మీరు మనసును నిగ్రహం చేసి సరిగ్గా ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. పాటిస్తే మీ ఆరోగ్యము సురక్షితం. భగవంతుని ఉపాసన చేయకుండా ఎవరు కూడా బ్రహ్మచారిగా లేరు, ఎవరు కూడా శరీరాన్ని బలిష్టంగా చేయడానికి లేదు. అర్థమైందా? మీ పరీక్ష రేపు ఉన్నదనుకోండి, మీరు 10 ఏళ్ళు పరీక్ష కొరకు ప్రయత్నం చేసిండ్రు, లక్షల రూపాయలు వేయం చేసిండ్రు, రేపు పొద్దున పరీక్ష. అర్థమైందా? ఎవరైనా వచ్చి మనం కబడ్డీ ఆడదాం రమ్మంటే వస్తారా? ఎందుకు రారు? అట్లనే మీరు భగవంతుని కోసం చేసినప్పుడు ఇక్కడ హల్వా ఉన్నాయి తొందర రాండి అంటే నియమాలను భంగం చెయ్యము అంటారు. అర్థమైందా? కొంచెం మాట్లాడితే లేదు, మా ఆజ్ఞ ఏమిటంటే మౌనంగా ఉండి భోజనం చేయాలి, మౌనంగా లేకపోతే మాట్లాడుతుంటే ఎక్కువ నమ్మలక గుటుక్కు అని మిగుతాము, మా ఆరోగ్యం వెళ్ళిపోతుంది. మీరు భోజనం చేస్తూ మాట్లాడతారా? నేను చూసిన కదా నేను మాట్లాడతాను. నేను నిన్న చెప్పిన అవసరం పడి చేతులే పడుతుంది. ఎవరైతే భోజనం చేస్తూ మాట్లాడతారో వారు మాట్లాడతారు, ఎదుటి వాళ్ళు మాట్లాడుతారు, తొందరగా మాట్లాడని తొందరపాటుకు సగం నమిలి మిగుతారు, జరుగుతుంది. అయితే లాలా దీక్ష కానీ సేట్ ఉండే మంచి సేట్ ఆయన ఆరోగ్యం. ఈ పల్లి పలుకులు తెలుసా మీకు? ఇన్ని పల్లి పలుకులు ఉంటాయా? ఆయన మందుకోలే లేని తింటుండే తర్వాత. అయితే ఆయనకు చికిత్సకులు ఏం చెప్పి డాక్టర్ ఏం చెప్పంటే, లాలాజీ ఈ నోటి ఖానా చౌథీ నహీ. ఆయన ఒకసారి 3 రొట్టెలు తిన్నాడు. ఆయన ఏమనుకుంటే అదో అదో అంటా పోతాడు, మాట్లాడుతూ పోతాడు, భోజనం చేస్తూ పోతాడు, మర్చిపోయాడు. మిశ్రాన్ని 1 रोटला सेठ जी 3 हो गई, नहीं नहीं 2 ही हो गई, ला అనుకుంటాడు. ఆరోగ్యం అంత తెలుసుకుంటాం. నేను తినకపోతే నేను తినలేదు. భోజన భగవంతుని ఉపాసన చేసే వాళ్ళు బలంగా ఉంటారు, వాడు హాయిగా ఆనందంగా నమ్ముతారు. హాయిగా భోజనంలో ఆనందం అనిపిస్తుంది. లేకపోతే రకరకాల ఇంత చింతపుంచు పోసుకుంటారు, ఇంత ఉప్పు వేసుకుంటారు, ఇంత కారం వేసుకుంటారు, ఇంత ఉల్లిగడ్డలు వేసుకుంటారు, ఏది వేసుకుంటారు, ఇష్టం లేక మిగుతా ఉంటారు. బ్రహ్మచారికి సరిగ్గా వ్యాయామం చేసే వ్యక్తికి ఎంత ఆరోగ్యం ఆ భోజనంలో రుచి వస్తుంటే అది ఎవరికి తెలియదు. అదే అంత అడిగినట్లేదు, కొద్దిగా తిందిరా, అడిగినట్లేదు తిను. 1 రోడ్డు తింటాడు, 3 రోడ్లు తింటాడు. అర్థమైందా? అయితే వ్యాయామం చేసే వాళ్ళు భగవంతుని ఉపాసన చేస్తారు. 3 అంటే 3 రొట్టెలు, 4 అంటే 4 రొట్టెలు ఎక్కువ తీసుకో, నియమపూర్వకం. మీ దర్శనం వాడి విషయం చెప్తాను. నేను చలికాలంలో మధ్యాహ్నము 2:30కు ఇటువంటి అరుగున్నదట, అరుగు మీద నిలబడి వ్యాయామం చేసేది.
విద్యాలయం 3 గంటలకు సమాప్తం. 2:30 నుంచి 4 వరకు పూర్తిగా వ్యాయామం చేసాం. ఎవరు ఏమని చేసుకొని ఏమో కాదు నియమపూర్వకంగా చేసేవారు. చలికాలంలో అయితే చల్లగా చలి గడ్డి మీద మనసు నీళ్లు పడితే మనసు కురిస్తే అది ఏమవుతుంది, గడగడుతుంది. నేను వ్యాయామం చేస్తే ఇట్లా చెమట కింద అది మీకు అర్థం కాదు, ఎంత ఆనందం. అయితే భగవంతుని ఉపాసించే వారు సంయమంగా ఉంటారు, నియమాలను పాటిస్తారు, నియమాలకు విరుద్ధంగా ఏ మాత్రం. కాబట్టి మనం ఏం చేయాలంటే బలవంతులు కావాలనుకుంటే ఏం చేయాలి, భగవంతుని ఉపాసించాలి, ఈశ్వరుని ఉపాసించాలి, యోగాభ్యాసం చేయాలి. భగవంతుని భక్తి మనకు అవసరం. భగవంతుని భక్తి ఉంటేనే గుర్రాన్ని చూస్తున్నారు ఎప్పుడైనా, గుర్రాన్ని ఎట్లుంటది, దాని మీద కూర్చుంటారా మనుషులు, పోతారా, ఎప్పుడు నోట్లో కాలం పెట్టుకుంటారు, కాలం లేకపోతే కూర్చున్నాక కింద గుర్రం మీద కూర్చున్నాయన గుర్రము మీద అంతే కదా అవుతుంది. మీరు కింద పడతారు, రొట్టెలు మీ మీద వస్తాయి. మీ కింద ఇంత భోజనం అంటే మీ కింద పడుతుంది, రొట్టెలు ఇకదే ఇకదే కడుపు సాగుగానే కాదు. ఆవి ఎప్పుడైనా తిరుమల తీసుకున్నాదే, ఆవి తిరుమల తీసుకున్నదా, మందు తీసుకుంటారు కడుపు సాగు లేకపోతే, నాకు కడుపు సాగు లేదు అంటారు, మందు తీస్తే గోళీ కడుపు సాగు అవుతుంది. తీసుకుంటారు ఆవి ఎప్పుడైనా, దానికి మలబద్ధకం అవుతుందా, ఎవరికైతే మలబద్ధకం. మరి ఆవు భగవంతుని ఉపాసిస్తుందా మనమా, అయితే మనము భగవంతుని ఉపాసిస్తే సంయమంగా ఉండగలుగుతాము. సంయమంగా ఉంటే బ్రహ్మచర్యని పాటించగలుగుతాం. మన ఆరోగ్యం సరిగ్గా మారుతుంది. మీ ఆరోగ్యం ఎక్కడదే, డాక్టర్ల చేతిలో. మీ ఆరోగ్యం ఎక్కడదే, మంచోళ్ళు మీరు. మీ ఆరోగ్యం మీరు జరగొట్టుకోవాలి, డాక్టర్ సరి చేసి పెడతాడా, మీ ఇల్లు నువ్వు కూల కొట్టుకు ఆయన సరి చేసి ఏం విచిత్రంగా. అంటే మీరు ఈశ్వరుని ఉపాసిస్తే సంయమం ఉండగలుగుతారు. ఈశ్వరుని ఉపాసన లేకుండా సంయమం పాటించలేరు. అర్థమైందా, భూమిలో ముందట ఉంటే కొంత పని చేయరు, లేకపోతే అటు ఉడకడం ఇటు ఉడకడం. అట్లనే భగవంతుని ఉపాసన చేసినప్పుడు మనుషుడు అనవసరమైన క్రియాకలాపాలు చేయడు. వీళ్ళిద్దరిని చూస్తున్నాను. భగవంతుని ఉపాసన చేసే వ్యక్తులు సరిగ్గా నియమపడకు, వారు బలవంతులైతారు, విద్యావంతులు, బుద్ధిమంతులు. వారికి శరీర సంపద, వారికి బుద్ధి సంపద, వారికి విద్యా సంపద, వారికి తర్క సంపద, వారికి సదాచార సంపద, అన్ని సంపదలు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే భగవంతుని ఉపాసించాలి. భగవంతుని ఉపాసించాలి. మీ దగ్గర ఏమన్నది, ఎంతమందికి వేదారంభ సంస్కారం జరిగింది ఒకసారి చెప్పండి. మీకందరికీ గాయత్రి మంత్రాన్ని జపించే బాధ్యత వచ్చింది. గాయత్రి మంత్రాన్ని మీరు జపించాలి అర్థసహితంగా. అర్థం మీకు తెలిసింది, అర్థము ఇప్పుడు ఎవరు కంఠస్థం చేసుకోవాలి దాన్ని. ओम यह परमेश्वर का निज नाम है, ऊह जो प्राण का भी प्राण, भुआ सब दुखों से छुड़ाने वाला, स्वाहा स्वयं सुख स्वरूप और अपने उपासकों को सब सुखों की प्राप्ति कराएंगे. ఇది కంఠస్థం చేసుకొని దాన్ని మాటి మాటికి దినంలో అభ్యాసం చేసుకోండి. గాయత్రి మంత్రం చదువుతుంటే దాని అర్థం మీకు తెలుసుకోవాలి. తెలుసుకోగానే మీకు ఆత్మ బలిష్టమైంది. అర్థమైంది. అయితే ఎవరెవరు జపం చేస్తున్నారు అని చెప్పండి. చేస్తున్నారని చెప్పము. ఎన్నిసార్లు చదువుతున్నారు? ఎంతసేపు చదువుతారు? నేను చెప్పాలా? ఓం భూర్భువః స్వః భర్గో అది మీకు నేర్పలేదు, నేర్పించాడు. ఎంత సమయం తీసుకుంటుంది అంటున్నారు. మీరు ఒక మంత్రాన్ని చదవడానికి 10 నిమిషాలు కూడా పడుతుంది. ఎన్ని నిమిషాలు పడుతుంది? 15 నిమిషాలు, అరగంట కూడా పడుతుంది ఒక్కసారి మంత్రం చదవాలి. ఆ విధంగా అయితే మీకు లాభం. మొదలు అసహితంగా ఓ
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఆ పిల్లవాడికి ఆకలి అవుతుంది నేను చిన్నప్పుడు అప్పుడు ఎట్లా ఎట్లా పిలుస్తున్నాం అమ్మ అమ్మ నాకు భూదేవి అంటాడు. ఆ విధంగా మీరు గాయత్రి మంత్రం చేసేటప్పుడు మీ మనసులో పవిత్రమైన భగవంతుని పట్ల శ్రద్ధ ప్రారంభం కావాలి. అయితే మీ గాయత్రి మంత్రం సరిగ్గా జరుపుకోండి. అర్థమైంది కదా? ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. అర్థం కరెక్ట్గా చేసుకోండి. సంధి చేసేటప్పుడు కూడా అర్థం చెప్పండి గాయత్రి మంత్రంలో.